హలో గాయ్స్, మనమైతే ఇలా చికెన్ కర్రీ వండుకుంటున్నాం. చికెన్ కర్రీ నా స్టైల్లో ఒక్కసారి చూడండి, తప్పకుండా మళ్ళీ అదే స్టైల్లో వండుకుంటారు. ముందుగా కేజీ చికెన్ తీసుకున్న, దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసిన. దీనినైతే ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఒక హండీ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసిన దాన్ని మనమైతే ఫ్రై చేసినాం. దాంట్లోనే మనకు కావాల్సినంత పుదీనా అండ్ ఒక చాప్డ్ టమాటో బాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ముందుగా అదే బౌల్లో మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక చాప్డ్ ఆనియన్ వేసేసుకోండి. ఒక చిన్న ఆనియన్ అయితే బెస్ట్. ఆ తర్వాత అందులో బండపువ్వు వేసేసుకోండి. బండపువ్వు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. వీడియోలో చూపించినట్టు మీకు అలా పైకి తేలగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ అనేది మనకి మళ్ళీ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. లేకుంటే యాడ్ చేసిన చికెన్ని మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి. ముందే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే కర్రీకి ఎగ్దమ్ ఉంటుంది. మనం కర్రీ పైన క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లనే కుక్ చేసుకోవాలి. సో దట్ పీసెస్ అన్నీ ఉడుకుతాయి. 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసాం కాబట్టి వాటర్ అన్నీ పైకి తేలుతాయి. ఇప్పుడైతే మనం ధనియాల పొడి వేసేసుకుంటున్నాం, ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీ కోసం. ఆ తర్వాత మన సీక్రెట్ మసాలాని వేస్తున్నాం. సీక్రెట్ మసాలా ఏంటో తెలియాలంటే మన కామెంట్ సెక్షన్లో సీక్రెట్ మసాలా అని కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. సిమ్లో పెట్టేసి కుక్ చేయండి. మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని కిందికి దించేసుకుంటే మనం వేడి